అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సండే వ్లాగ్ మండే రిలీజ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. యాక్చువల్లీ నిన్నే రిలీజ్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ దానివి అస్సలు సపోర్ట్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వలేదు. అందుకే ఇంకా రేపు రిలీజ్ చేద్దాంలే అని వదిలేశాను. ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి నా డైలీ రొటీన్ చూపించాలని వీడియో చేస్తున్నాను. మార్నింగ్ కొంచెం లేట్గా లేసాను, సండే కదా. ఇంకా దట్టు అమ్మ కూడా ఇంట్లో లేదు, ఊరు వెళ్ళింది. అందుకే కొంచెం లేట్గా లేసాను, గ్రౌండ్కి వెళ్ళేది కూడా లేదు అనేసి. ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. ఇంక పాపం దానివికి ఆకలిస్తుంది కదా అనేసి ఫస్ట్ అయితే టిఫిన్కి స్టార్ట్ చేసేసాను. పొంగల్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో టిఫిన్ రైస్ ఐటమ్స్ ఏవి చేయను నేను, ఎందుకంటే కొంచెం ఆఫ్టర్నూన్ నైట్ ఎప్పుడు రైసే ఉంటుంది కదా అన్నట్టు మార్నింగ్ టైంలో రైస్ టిఫిన్స్ ప్రిఫర్ చేయను. ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా రైస్ టిఫిన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. ఎందుకు ఈరోజు చేస్తున్నాను అంటే దానివికి కొంచెం హీట్ అయినట్టు అనిపించింది. అందుకే పెసరబ్యాళ్ళు అయితే కొంచెం హీట్ని తగ్గిస్తాయి కదా అన్నట్టు పొంగల్ అయితే ప్లాన్ చేశాను. ఒక సైడ్ పొంగల్ చట్నీ చేసుకుంటాను, ఇంకో సైడ్ స్వీట్కి రెడీ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ స్వీట్ చేద్దాం కొంచెం, ఏదైనా చాలా రోజులైంది స్వీట్ చేయక అని స్వీట్ చేస్తున్నాను. స్వీట్ వ్లాగ్ నెక్స్ట్ షార్ట్లో వస్తుంది, వెళ్ళి చూడండి. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయిన తర్వాత దానివికి టిఫిన్ చేసి తినిపించేశాను. మా ఆయనేమో బయటకెళ్ళి తిందాంలే సండే కదా అన్నాడు, బట్ బయట టిఫిన్స్ దానివికి కొంచెం స్పైసీగా ఉంటాయి కదా, తినలేదు అన్నట్టు నేనే ఇంట్లోనే చేద్దాంలే అని ఇంట్లోనే చేసేసాను. ఇంకా టిఫిన్ తినేది అయిపోయిన తర్వాత మన వ్లాగింగ్ కిట్ వచ్చింది. యాక్చువల్లీ నేను అమెజాన్లో ప్రోడక్ట్స్ ఏవి ప్రిఫర్ చేయను, బట్ అమెజాన్లో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నార్మల్గా కుకింగ్ వీడియోస్కి అనేసి ఏది నాకు ట్రైపాడ్ అనేది కనిపించలేదు. అందుకే అమెజాన్లో ఇది కనిపించింది, పర్లేదు కొంచెం బాగానే ఉంది అని, ఎలా ఉందో చూద్దాం అనేసి ఆర్డర్ చేశాను. బట్ చాలా బాగా వచ్చింది. కుకింగ్ వీడియోస్కి పర్ఫెక్ట్ ట్రైపాడ్ అనమాట ఇది. ఎవరైనా కావాలనుకుంటే లింక్ బయోలో మెన్షన్ చేస్తాను, చూడండి. ఆల్మోస్ట్ అమెజాన్లో ప్రైజెస్ ఎక్కువ రేట్ ఉంటాయి అన్నట్టు నేను ప్రిఫర్ చేయను. అమెజాన్ ఎంప్లాయీ అయినా కూడా నేను అమెజాన్ ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేయను, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని. బట్ ఫ్లిప్కార్ట్, మీషోలో అయితే రివ్యూస్ అవైలబుల్గా ఉంటాయి. అమెజాన్లో రివ్యూస్ కూడా ఏమీ అవైలబుల్గా ఉండవు అన్నట్టు నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఇదైతే కొంచెం బాగానే వచ్చింది, బాగుంది కూడా, క్వాలిటీ పరంగా కూడా. అంటే బెండ్ అవుతుంది, మన కుకింగ్ వీడియోస్కి తగ్గట్టుగా బెండ్ అవుతుంది, అందుకే తీసుకున్నాను. తర్వాత మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ వీడియో నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. స్వీట్ అయిన తర్వాత మా ఆయనకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పాను. పాపం మార్నింగ్ నుండి విష్ కూడా చేయలేదు. నేను ఎవ్రీ ఇయర్ నేనే ఫస్ట్ విష్ చేస్తాను, ఈసారి తను ఏమైనా చేస్తాడేమో అన్నట్టు చూశాను, కానీ తను చెప్పేలా లేడనేసి నేనే స్వీట్ చేసి విష్ చేశాను. తర్వాత కొన్ని ప్రోడక్ట్ రివ్యూస్ కోసమని వీడియోలు షూట్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, అందుకే రెడీ అయ్యాను. మార్నింగ్ అలాగే ఉండిపోయాను, ఏమీ అనుకోకండి. నార్మల్గా ఇంట్లో అలాగే ఉంటాను, బయటకు వెళ్తేనే కొంచెం రెడీ అవుతాను. ఇప్పుడు నేను వేసుకుంటున్న హెయిర్ స్టైల్ అయితే నార్మల్గా చాలామంది ఫ్రెంచ్ ఫ్లాట్ అంటారు కదా, ఇదైతే నాకు స్టార్టింగ్లో అసలు వచ్చేది కాదు. ఇప్పుడు ఒక్కదాన్నే వేసుకోగలుగుతాను. మా ఫ్రెండ్ నేర్పించేసింది ఎంబీఏలో ఉన్నప్పుడు, అప్పటి నుంచి ఒక్కదాన్నే వేసుకుంటాను, చాలా బాగా వస్తుంది. మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. దాని తర్వాత ఇంకా రెడీ అయిపోయి బయటకు వెళ్ళాము. దానివి అయితే చెప్పులు పట్టుకొని ఇల్లు అంతా తిరిగేస్తుంది, చెప్పులు వేయండి, మేము ఎక్కడ వదిలేసిపోతామో అని తన భయం. తనకి చెప్పులు వేసేస్తే ఇంకా కూల్ అయిపోతుంది అనమాట, అమ్మాయి నన్ను పిలుచుకెళ్తారు అనేసి. డైలీ తను బయటకు వెళ్ళాలంటే చెప్పులు తీసుకొని వచ్చి చెప్పులు చూపిస్తుంది, బయటికి పోదాము అని. మా అమ్మ దగ్గర డైలీ అలాగే చేస్తుంది, టార్చర్ పెడుతుంది బయటికి తీసుకెళ్ళకపోతే గిన. అసలు తనకు బాగా బయట తిరగడం అంటే బాగా ఇష్టము, అందుకే ఇంకా ఆల్మోస్ట్ బయట మా అమ్మ ఉంటే బయటకు తీసుకెళ్తూ ఉంటుంది డైలీ 1 hour అలా. ఇంతకీ బయటకు ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం దానివికి కొంచెం షాపింగ్ ఉంది, బయటకు వెళ్ళాలి అని, బట్ కుదరలేదు. ఈరోజైతే ఇంకా అన్నీ సండే కదా, అందరూ ఫ్రీగానే ఉన్నాము అన్నట్టు బయటకైతే స్టార్ట్ అయిపోయినాము. దానివికి కొంచెం షాపింగ్ చేస్తున్నాం కదా, ఎలాగూ బయటకు వెళ్తున్నాం కదా, ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా బయటే తిందాంలే అనేసి మా ఆయన అన్నాడు. సరేలే అనుకున్నాము. ఇక్కడ అక్షయ దమ్ బిర్యానీ అనేసి హొస్కోటే స్పెషల్ కదా, నార్మల్గా హొస్కోటే అంటేనే బిర్యానీస్కి స్పెషల్. అలాంటిది ఇంకా హొస్కోటే వచ్చి ఇన్ని రోజులైనా బిర్యానీ టేస్ట్ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే వెళ్ళాము. ఇక్కడ స్పెషల్ ఏమంటే కట్టెల పొయ్యి మీదనే బిర్యానీ చేస్తున్నారు, చాలా న్యాచురల్గా అనిపించేసింది. ఫస్ట్ అయితే మేము మెనూ అసలు ఏమీ చూడకుండా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. చాలా రష్ ఉండింది, ఆల్మోస్ట్ మేము వెళ్ళేపాటికి 3:30 అయింది. ఆ లంచ్ అవర్లు కంప్లీట్ అయిపోయినా కూడా ఫుల్గా ఉండింది రెస్టారెంట్ అంతా, చాలా ఫుల్గా ఉంది. సరేలే ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేయడం అనేసి మెనూ కూడా చూడలేదు. మేము మెనూ ఎక్కడుందా అని ట్రై చేసాం కానీ చూడలేదు. సరేలే ఇక్కడ బిర్యానీనే కదా స్పెషల్ అనేసి కబాబ్ సెంటర్ కనిపిస్తుంటే కబాబ్ ఒకటి, తర్వాత 2 బిర్యానీలు తీసుకొని
చూసాను. తర్వాత చూసి అక్కడ మెనూ కనిపించేసింది. అప్పో! మెనూ చూస్తే చాలా ఐటెమ్సే అవైలబుల్‌గా ఉన్నాయి. కొంచెం మిస్ అయినాము అనిపించేసింది. సరేలే నెక్స్ట్ టైమ్ ఏమైనా ట్రై చేద్దాము అనేసి చూసాము. తర్వాత అయితే బిర్యానీ తినడం అయితే స్టార్ట్ చేసాం గానీ టేస్ట్ ఎలా ఉందంటే ఇంట్లోనే చాలా చేసుకునేవాళ్ళం మనము అనిపించింది. అస్సలు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించేసింది. అస్సలు నచ్చలేదండి. 1% కూడా టేస్టీగానే లేదు నాకైతే. ఇంట్లో మనం చేసుకున్న బిర్యానీనే చాలా సూపర్‌గా వస్తుందేమో అనిపించేసింది. స్పెషల్ బిర్యానీ హొస్కోటే స్పెషల్ అంటారు కానీ ఏమీ లేదండి. నిజంగా చెప్తున్నా అస్సలు టేస్టీగానే లేదు. మా ఆయన కూడా అదే ఫీల్ అయ్యాడు. ఇంట్లోనే మనం చాలా చేసుకుంటామేమో ఈ బిర్యానీతో పోలిస్తే గిన అని అన్నాడు. సరేలే ఏదో ఒకటి తీసుకొని అయితే తినేసి అయితే బయటకొచ్చాము. బయటకొచ్చాక ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తగులుతుంటారు కదా! రెస్టారెంట్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర. దానివి అయితే అది కొనిచ్చేంత వరకు వదలలేదు. ఇంకా తర్వాత దానివి కొంచెం షాపింగ్ చేయాలని చెప్పాను కదా! వచ్చేసాం వెంకటేశ్వర గార్మెంట్స్. ఈ వెంకటేశ్వర గార్మెంట్స్ మేము ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నప్పుడు అత్తిబెల్లిలో ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఉంది ఈ గార్మెంట్స్. ఆల్మోస్ట్ పిల్లలకి పెద్దలు అందరికీ ఉంటాయి కానీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. చాలా బాగుంటాయి. చాలా కలెక్షన్స్ వచ్చింటాయి. సాటర్డేస్ టైంలో అయితే ఇంక ఫుల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ అంతా వేసేస్తారు. చాలా బాగుంటాయి అనేసి వచ్చాము. కాకపోతే ఇక్కడ కిడ్స్ వేర్లో వచ్చేసి ఏమంటే ప్రాబ్లము ఫ్రాక్స్ అన్నీ ఓకే కానీ ఏమన్నా టీ షర్ట్స్ లాగా అలాంటివి ఏమన్నా చూద్దామంటే టాప్ వేర్లు ఉన్నాయి కానీ పిల్లలకి అసలు బాటమ్ వేరే లేవు అసలు. ఎంత వెతికినామో అసలు. ఇంక సరేలే అని టీ షర్ట్స్ ఒకటి కొన్ని 4, 5 తీసుకున్నాం దానివి కోసమని. ఇంకా 5 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకైతే అన్నీ అవైలబుల్‌గానే ఉన్నాయి. ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రమే 1-2 ఇయర్స్ ఆ రేంజ్ పిల్లలకి మాత్రమే బాటమ్ వేర్లు అనేటివి లేవు. ఇంక తర్వాత మా లేడీస్ కలెక్షన్‌లోకి వచ్చాము. లేడీస్ కలెక్షన్‌లో కూడా అన్నీ బాగానే అవైలబుల్‌గా ఉన్నాయి. మెన్స్ వేర్‌లో కూడా అన్నీ పర్లేదు బాగానే ఉన్నాయి. మా ఆయన ఏమన్నా తీసుకుంటాడేమో అని చూసాం కానీ మా ఆయన ఏం తీసుకోలేదు. తర్వాత షూ దగ్గరికి వస్తే షూ ఏమన్నా బాగున్నాయేమో అని చూస్తే కొంచెం ప్రైజెస్ ఎక్కువగా అనిపించాయి. అందుకే తీసుకోలేదు. నేను ఒకటే రెగ్యులర్ వేర్‌కి ఒక జత చెప్పులు తీసుకున్నాను. చెప్పులు తీసేసుకొని ఇంకా మన కళ్ళన్నీ స్టీల్ సామాన్ల మీదే ఉంటాయి కదా! ఈ స్టీల్ సామాన్లు ఏమంటే అన్నీ కొంచెము అడుగు బాగానే మందంగా ఉన్నాయి కానీ సైడ్ అంతా కొంచెం పెలుసుగా అనిపించేసింది. అందుకే తీసుకోలేదు. ప్రైజెస్ 1600, 1700 ఆ రేంజ్‌లో ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు కదా! ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. బట్ గోడలు మాత్రం కొంచెం పలుచగా ఉన్నాయి. అందుకే నేను తీసుకోలేదు. దాని తర్వాత ఏదో కొంచెం చిన్న చిన్న ప్లేట్స్ అట్లా ఉంటాయి కదా! 2 ప్లేట్లు తీసుకొనేసి అయితే ఇంకా బిల్లింగ్‌కి అయితే వచ్చేసాము. బిల్లింగ్ సెక్షన్కి వచ్చేస్తే 1100 అయింది బిల్లు. బిల్ పే చేసి బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ 7:00 అయింది. మేము 3:30కి బయటకు వస్తే ఇంటికి పోయేపాటికి 7:00 అయిపోయింది. ఇంకా షాపింగ్ మాల్స్లోకి వస్తే అస్సలు టైం అనేది కనిపించదు కదా! మీలో ఎవరైనా షాపింగ్కి గార్మెంట్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. కొంచెం కలెక్షన్ చాలా బాగుంది అనిపించింది. మెన్స్కి లేడీస్కి అందరికీ. ఇంక ఇంటికి వెళ్ళిపోయి దాన్వికి తినిపించేసి పడుకున్నాము. ఇదండి నా సండే రొటీన్. నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.